ఒకటి అంటారు. అంటే ఆ కార్యక్రమం చేసేటప్పుడే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ తర్వాత దాన్ని మర్చిపోయే వ్యక్తులు లేకపోలేదు. దయచేసి సహోదరి చెల్లికి మరియు కూతురు కొడుకు వీళ్ళకి జోసఫ్ గారు తప్ప ఇంకొక మనందరికి సంఘాలు ఉన్నాయి, సేవకులందరికీ. వీరికి ఆయన తప్ప ఇంకొకటి లేదు జీవనోపాధి. ఈయన విషయాలు ఏమి కూడా తనతో మాట్లాడు. నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, అన్నకు కూడా కొంచెం తెలుసు, సుధాకర్ గారికి తెలుసు. ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏంటి ఇంట్లో ఏది చెప్పడు ఆయన. ఎంత వచ్చింది ఏంటనేది కూడా పూర్తిగా ఏమి తెలియనివ్వరు. అంటే ఆ భారం ఎప్పుడు కుటుంబం మీద పెట్టలేదు, పిల్లలకు కూడా ఏం తెలియదు. దయచేసి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదు. ఫ్యూనరల్ సర్వీస్ అంతా నేను మరియు తమ్ముడు మైకేల్ మేమిద్దరం పెట్టుకుందామని నిన్నటి నుంచి అనుకున్నాం. ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పటివరకు అన్ని బ్యాలెన్స్లన్నీ ఇంచుమించుగా కట్టేసాం, అన్నీ అయిపోయినాయి. ఫ్యూనరల్ సర్వీస్కి దయచేసి ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఫోన్పే చేసినా లేకపోతే మిగతా ఏదైనా చేయాలనుకున్నా ఇది పూర్తిగా ఇద్దరు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నాం. వచ్చే ప్రతిదీ కూడా ఏ రోజైతే కార్యక్రమం జరుగుద్దో ఆ కార్యక్రమం రోజునాడే ఇదిగో డేవిడ్ అన్న మరియు అన్న ప్రసాద్ అన్న వీళ్ళందరూ అయ్యగారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి దైవజనులు కాబట్టి వారు సుధాకర్ అన్న మరి కొంతమంది దైవజనుల సమక్షంలో ఏ రోజైతే ఆదరణ కూడికి జరుగుద్దో ఆ రోజే ఇద్దరు పిల్లల పేరున అవి వేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాం. ఎవరు ఎంత ఇచ్చారనేది ఆ రోజు లైవ్ కార్యక్రమంలో మీకు డీటెయిల్డ్గా ప్రతిదాన్ని తెలియజేస్తాం. చాలామంది సహకరించారు, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకెవరైనా ఈ కార్యక్రమం కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు ఆయన ఎంతో అందరికి ఉపయోగపడిన వ్యక్తి, మీకు తెలియదేం కాదు. ప్రతి సంఘంలో సేవకుని క్రమాన్ని సంఘ క్రమాన్ని ఎవరు ఏమనుకున్నా బహిరంగంగా చెప్పిన దైవజనుడే చెప్పడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఈరోజు బహిరంగ సభల్లో దశంభాగాల గురించి చెప్పడానికి కాను గురించి చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. కానీ ఎంత ఎవరు ట్రోల్ చేసుకున్నా సరే ఏమాత్రం లెక్క చేయకుండా అన్న జోసఫ్ అన్న చెప్పారు, స్టాన్లీ అన్న అలాగనే జోసఫ్ కిషోర్ అని చెప్పారు. కాబట్టి చాలా ధైర్యంగా ప్రకటించినటువంటి కొంతలో ఈ మాట చెప్పొచ్చు, ఏకైక దైవజనుడు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. కాబట్టి అలాగున సంఘాలను బలపరిచినటువంటి దైవజనుడు కాబట్టి కొంచెం వెసులుబాటుతనాన్ని చూసుకుని మీరు వారికి సహకరించడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి. తద్వారా ఇద్దరు పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉండడానికి మనవంతు సహకారం చేయడానికి తగిన ప్రేరణని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి